జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 26/1/2025 ఆదివారం పుష్యబహుళ ద్వాదశి మొదలుకొని 1/2/2025 శనివారం మాఘ శుక్ల తదియ వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మకరం, బుధుడు మకరం, శుక్రుడు కుంభమీన రాశుల్లో, కుజుడు మిథునం, చంద్రుడు తులా వృశ్చిక ధనుస్సు మకర కుంభ రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఈ వారంలో ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. వారు ఏదైతే ఊహిస్తారో, వారు ఏదైతే ఆశిస్తారో తప్పకుండా ఆ ఫలితాలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగి డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు, మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. వారు అనుకున్నటువంటి స్థలానికి ట్రాన్స్ఫర్సు లేదా స్థల మార్పిడి అనేటువంటిది వారికి లాభకారిగా ఉండేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. ఇంక్రిమెంట్లు కానీ లేదా ఆగిపోయినటువంటి ఏరియర్స్ కానీ చేతికి అందుతాయి. అలానే వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి మంచి అనుకూలత, గుర్తింపు లభిస్తుంది. మంచి గౌరవ ప్రతిష్టలు పెంపొందించేటట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారు. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. దూర ప్రయాణాలు వారికి అనుకూలంగా మలుచుకుంటారు. అలానే ఈ దైవిక సంబంధమైనటువంటి పూజాధికారులలో పాల్గొంటారు. మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా వ్యవహరిస్తారు. అలానే ఈ పెళ్ళికి కావలసినటువంటి వారు మంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈ వారమంతా శుభ సూచనలుగా చెప్పబడతాయి మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి కొంత మేరకు శుక్రుడు 10 నుంచి 11వ స్థానం 28వ తారీఖు నాడు కనుక కొంత మేరకు వీరికి లాభకారిగా ఉండేటట్టుగా ఉంటుంది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందడం, వారి పనులు ఆగకుండా చక్కగా నడిచేటట్టుగా వ్యవహారాలలో లాభకారిగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో కొంత మేరకు కొంత ఈ ఆలోచనలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అలానే వ్యవసాయ సంబంధించిన వృత్తుల వారు లేదా ఉద్యోగస్తులు అనుకోండి, వారి వృత్తులలో ఎక్కువగా పని ఒత్తిడి, పని భారం పెరిగేటట్టుగా ఉంటుంది. అలానే ఆ పని భారాన్ని మాత్రం వారు చక్కగా ఆనందంగా స్వీకరించి మంచి గుర్తింపు వచ్చేటట్టుగా వ్యవహరిస్తారు. ఆగిపోయినటువంటి డబ్బుల కొరకు ప్రయత్నిస్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత ఆనుకూల్యత అని చెప్పవచ్చు. అలానే విద్యార్థులకు కొంత మేరకు లాభకారిగా ఉంటుంది. కాకపోతే ఎక్కువగా కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. అలానే వీరికి రాహు ఏకాదశ స్థానంలో ఉండడం వలన ఎన్ని కష్టపడ్డా కూడా వారికి చివరికి వీరికి ఫవరిగా ఉంటుంది. కాకపోతే ముందు మాత్రం ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. ఒకసారి, రెండోసారి, మూడోసారి ప్రయత్నిస్తే కానీ మంచి ఫలితాలను పొందలేకపోతుంటారు. కాకపోతే చివరికి మాత్రం వీరికి సత్ఫలితాలను పొందుతారు. లాభసాటిగా వ్యవహారాలలో ఉంటుంది. అలానే స్థిరాస్తులు కొనుగోలు విషయంలో లేదా స్థిరాస్తులు కొంట అనేటువంటి ఆలోచనలతోని వీరికి ముందుకు వెళ్తుంటారు. వీరి పిల్లలు మంచి మార్కులదే కానీ మంచి ఆటలలో, పాటలలో కొంచెం గుర్తింపు తెచ్చుకొని తల్లిదండ్రులకు మంచి కీర్తిని, పేరును తెచ్చినట్టుగా వ్యవహారాల్లో గోచరిస్తున్నది. కాకపోతే కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని వినుకొని కొన్ని ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటుంది. అలానే కొన్ని ఖర్చులు మాత్రం ఇంట్లో లేదా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వైద్య సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు
ఫేస్ చేయవలసిన అవసరం ఈ వారం గోచరమవుతున్నాయి. కాకపోతే ఎంత కష్టపడ్డా కూడా సమయానుకూలంగా డబ్బు చేతికి అందడం వీరికి చెప్పదగినటువంటి మంచి విషయం. వీరు ఎక్కువగా శుభ ఫలితాలు పెంపొందించడం కొరకు వారి ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన చేస్తే కొంత మేరకు శుభ ఫలితాలు పెరుగుతాయని చెప్పడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో కొంత మంచి లేదా కొంత విషయాల లోపల శుభవార్తలు వింటారు. ఆ శుభాలతో పాటు కొంత మానసికమైనటువంటి కొంత అలజడి ఉంటుంది. ఏ రకంగా ఆ విషయాల లోపల ఫేస్ చేయాలనేటువంటి విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. బరువు బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని వెనుకొని కొన్ని చేంజ్ అంటే కొన్ని ప్రణాళికలు కానీ ప్రయత్నం కానీ లోపించి వీరు అనుకున్నది కాకుండా వేరే ఏదో ఒకటి కావడం చేత వీరు కొంత సంతోషము, కొంత మనస్తాపము 2 రకాలుగా ఉండేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం రావచ్చు. అలానే వీరికి ట్రాన్స్ఫర్స్ కానీ స్థల మార్పిడి కానీ జరిగేటట్టుగా ఈ వారం గోచరిస్తున్నాయి. లేకుంటే దూర ప్రయాణాలు, వీళ్ళ పని విషయంలో, వృత్తి విషయంలో ప్రయాణాలు చేయవలసిన అవసరం మాత్రం ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కొంతమేరకు ఖర్చులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పని భారం, పని ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పుడు కూడా ఆ పని ఒత్తిడిని, పని భారాన్ని సొంతంగా అంటే స్వయంగా స్వీకరించి వారిని పేరు తెచ్చుకునే విధంగా వీరు ప్రయత్నిస్తుంటారు. ఆ పనిలో మంచి గుర్తింపు, పేరు కూడా వస్తుంది. ధనాదాయం పెరుగుట కొరకు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంతమేరకు వారి తోటి ఉద్యోగులు సహకరిస్తారు. అన్ని విషయాల లోపల కొంతమేరకు లాభసాటిగానే ఉంటుందని చెప్పవచ్చు. అలానే విద్యార్థులు ఎంత కష్టపడినా కానీ మంచి మార్కులు రావు. ఎక్కువగా కష్టపడాలి. వీసా లాంటివి ఉద్యోగుల కొరకు కానీ విద్యార్థుల కొరకు కానీ వీసా లాంటివి కొంతమేరకు ఈ వారం పెండింగ్లో పడేటట్టుగా మీకు గోచరిస్తున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. అలానే చిన్న చిన్న అనారోగ్య బాధలకు లేదా వైద్య సేవల కొరకు మీ డబ్బును వెచ్చించవలసిన అవసరం ఉంటుంది. కొంతమేరకు అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ జరుగుతుంది. అలానే వ్యయస్థానంలో గురువు ఉండడం వలన కొంత శుభకార్యాలకు ఖర్చు పెట్టడం, దైవిక సంబంధమైనటువంటి పూజాధికారులలో ఎక్కువగా ఖర్చు పెడతారు. లేదా అనాథాలకు ఏమన్నా ఇవ్వడమో అటువంటివి కూడా ఈ వారం జరిపేటట్టుగా గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆనుకూల్యత కొరకు ప్రయత్నించండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. ఈ వారం మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాన్ని చెప్పవచ్చు. కనుక ఎక్కువగా శుభ ఫలితాలు పొందడానికి కొరకు మీరు హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణాన్ని పఠించండి. శుభ ఫలితాలు ఎక్కువగా పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, అలానే పుష్యం 1, 2, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో కర్కాటక రాశి వారికి మంచి ఆనుకూల్యత ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువుల రాకతోని చాలా ఇల్లంతా సందడిగా అల్లరిగా ఉంటుంది. దాంతో ఎక్కువగా ఆనందిస్తారు. ఎప్పుడో ఎదురు చూసేటువంటి పనులు జరగడం, శుభకార్యాలు చేయడం, శుభకార్యాల లోపల పాల్గొనడం, మరియు బంధుమిత్రులతోని సమాగమం, బంధుమిత్రులతోని ఆనందంగా ఈ వారం గడుపుతారు. అలానే చిన్న చిన్న మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. ఎన్నో విషయాల లోపల మీరు ఆలోచిస్తుంటారు. కొన్ని విషయాలు సఫలీకృతమవుతాయి. కొన్ని విషయాల లోపల పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. మీ స్థిరాస్తుల విషయము లేదా పిత్రార్జనకు సంబంధించినటువంటి విషయాల లోపల కొంత మీరు ఏ రకంగా చేయాలనేటువంటి ప్రణాళికలతోని ముందుకు వెళ్తుంటారు. పూజాధికారులలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల మీరు పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి సుగమం అంటే మంచి దారి దొరుకుతుంది. మంచి మార్కులు వస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. నిరుద్యోగులకు శుభ సమయమే. అలానే అవివాహితులు కానీ లేదా సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి ఈ వారంలో శుభవార్తలు వింటారు. అలానే ఈ వారం అంతా శుభ పరిణామాలతోనే మీరు ఆనందంగా గడుపుతారు. కాకపోతే చిన్న చిన్న కొంత మనశ్శాంతి కానీ ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. తదుపరి సింహరాశి. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1. ఈ వారంలో ఈ రాశి వారికి రవి బుధులు మంచి శుభస్థానంలో ఉండడం వలన మంచి ధనాదాయం పెరుగుతుంది. వారి అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభకార్యాల లోపల పాల్గొంటారు. ఆ శుభకార్యాల లోపల పాల్గొనడం చేత కొంతమేరకు మీకు ఖర్చులు అధికంగా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు మరి చిన్న చిన్న కుటీర పరిశ్రమల వారికి కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందేటట్టుగా మీరు ప్రయత్నిస్తుంటారు. అవి కూడా కొంత ఫలిస్తాయి. ఎప్పుడూ ఆగిపోయినటువంటి డబ్బులు కానీ, ఏరియర్స్ కానీ, పెన్షన్స్ కానీ అటువంటివి చేతికి అందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు కనుక మీరు ఆగిపోయినటువంటి ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి విషయం మీకు బాగా ఆనందకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. పిత్రార్జితం విషయంలో ఒక కొలిక్కి వస్తుంది. భూ సంబంధమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల ఆలోచిస్తుంటారు. చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, ఇంట్లో కొంత ఏకాభిప్రాయం రాకపోవడం చేత కొంత మనశ్శాంతి లేదా కొంత ఎక్కువగా విచారాలకు మీకు గురికాక తప్పదు. మీ దైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష పారాయణం చేయండి. తప్పకుండా కొంత మేరకు ఈ అశుభ ఫలితాలకి మంచి శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి కన్యరాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ రాశి వారికి మంచి గ్రహాలు అనుకూల్యంగా ఉన్నాయి. వారు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు, యాజమాన్యం వారు వీరికి అనుకూలంగా తీర్పులు లేదా అనుకూలమైనటువంటి స్థానాన్ని గుర్తింపును వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. చిన్న చిన్న పరిశ్రమలు లేదా కుటీర పరిశ్రమలు లేదా వృత్తులలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. సత్కారాలు, సన్మానాలు కూడా పొందేటట్టుగా గోచరమవుతున్నాయి. కొంతమేరకు ఖర్చులు అధికమవుతాయి. స్థిరాస్తులు కొంటారు. రిజిస్ట్రేషన్స్ కావడమో లేదా దానికి సంబంధించినటువంటి రిపేర్సు, భవన మార్పిళ్ళు అటువంటి దాని కొరకు మీరు చర్చిస్తారు. లేక పనులు మొదలుపెట్టేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ వారంలో మీకు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఐవాయితలకు శుభవార్తలు వింటారు. ప్రేమ వివాహాలు లాభిస్తాయి. వారి మనసుకు ఏ రకంగా మంచిది అనుకుంటే ఆ రకంగా వారికి సత్ఫలితాలను పొందుతారు. ఈ వారమంతా మంచి శుభ పరిణామాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3. ఈ వారంలో ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కాకపోతే బుధుడు 4, శుక్రుడు 5, 6 అంటే 28వ తారీఖు నాడు 6వ స్థానానికి వస్తాడు. ఈ బుధుడు 4వ స్థానం ఉండడం వలన కొంచెం ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడము, మంచి బుద్ధి వికసించి వారి మంచి అడుగులు వేసి ముందంద వేసేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంత మందకొడ్డిగా అంటే స్లోగా నడిచినప్పటికీ కూడా వాళ్ళ అడుగులు పర్మనెంట్గా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటిది కొంత మేరకు పరిశీలనకు రావడం చేత కొంత ఆందోళనలు తగ్గిస్తారు. ఆందోళన నుంచి బయటకు వస్తారు. వీరికి వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లాభసాటిగా ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లిస్ట్లో పేరు ఉండడము లేదా ప్రమోషన్స్కు దారి దొరకడము అనేటువంటిది జరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. వీరికి అనుకున్న స్థల మార్పిడి తప్పకుండా జరిగేటట్టుగా గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాల కొరకు ప్రయత్నం జరుపుతారు. అలానే అవివాహితల కొరకు కొంత లాభసాటిగానే ఉంటుంది. వీసా లాంటివి ప్రయత్నిస్తారు. కాకపోతే ఈ ఫలితం మాత్రం కొంత పెండింగ్లో పడేటట్టుగా గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మాత్రం కొంతమేరకు ప్రయత్నించండి. ప్రయత్నం లోపం చేయకుండా చేయండి. దైవాన్ని నమ్మండి. మీ ఇష్టదైవానికి ప్రార్థించడము, పూజించడము చేయండి. లేదా శ్రీరామరక్ష, ఆంజనేయ స్వామి చాలీసా అటువంటిది పఠించండి. తప్పకుండా శుభ పరిణామాలు పెంపొందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4,
జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ అనురాధ నక్షత్రం వారికి మంచి శుభ పరిణామాలు పొందుతారు. అనేకమైనటువంటి మార్పులు లాభసాటిగా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. గ్రహాలు మంచి ఆనుకూల్యతగా ఉన్నాయి. గురువు, కేతువు, మరి రవి, బుధులు, శుక్రుడు మంచి ఆనుకూల్యత ఉండడం చేత 5 గ్రహాలు, పంచగ్రహాలు లాభసాటిగా ఉన్నాయి. ఈ వారంలో మీరు మంచి అనుకున్న స్థలాన్ని కానీ అనుకున్నటువంటి జాగలు, స్థిరాస్తులు అటువంటి లాభసాటిగా ఉంటాయి. విలువగల వస్తువులను కొంటారు, లేదా బంగారం లాంటి లేదా విలువగల వస్తువులు, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులను మీరు సంగ్రహిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ లేదా మంచి గుర్తింపు లేదా బిజినెస్ అటువంటిది చాలా బాగా అభివృద్ధి చెందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా కొంత అనిశ్చితి తొలగి కొంత మేరకు మంచి గుర్తింపు, మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఈ వారం ఉంటుంది. మీరు ప్రయత్నం లోపంగా చేయండి. ప్రయత్నం తప్పకుండా చేయండి. ఆ ప్రయత్నం విఫలం కాకుండా దైవం మీకు గ్రహాలు అనుకూలిస్తాయి. అదే రకంగా మీ పిల్లలు మంచి గుర్తింపు, మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల మెప్పు, పై అధికారి యాజమాన్యం వారు మీకు ఒక గుర్తింపు, ఒక సన్మాన పత్రం అనుకోండి, లేదా గుర్తింపును మీరు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. రివార్డు, అవార్డు కూడా ఈ వారం వచ్చినట్టుగా మీకు గోచరమవుతున్నది. అలానే ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. వివాహం సంబంధమైనటువంటి వైవాహిక సంబంధమైనటువంటి విషయాల లోపల మంచి అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు. ఈ వారం కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీరు పేరు ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో ఈ రాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. వీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. సమయానుకూలంగా డబ్బు చేతికి అందుతుంది. విలువగల వస్తువులు కొంటారు. మీరు ప్రయత్నం తప్పకుండా చేయండి. ఆ ప్రయత్నం విఫలం కాకుండా మీరు దైవాన్ని ప్రార్థించండి. కొంతమేరకు మీరు ఏ రకంగా ఆశిస్తారో ఆ రకంగా శుభ ఫలితాలను పొందేటట్టుగా వీలవుతుంది. అలానే మీ పిల్లలు కొంతమేరకు స్థిరాస్తులు కొనడమో లేదా విలువగల వస్తువులు కొనడమో చేస్తారు. దాంతో మీరు కొంత ఆనందంగా, సంతోషంగా ఉంటారు. లేదా మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉద్యోగపరంగా మంచి గుర్తింపు వస్తుంది వారికి. ఆ విషయంగా మీరు ఇంట్లో సందడిగా, సంతోషంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీకు అనేక విధాలుగా మీరు ఎన్నో విషయాల లోపల ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం లోపం లేకుండా ముందుకు వెళ్తుంటారు. కొన్ని విషయాల లోపల మీకు లాభసాటిగానే జరుగుతుంది. స్థిరాస్తుల రంగం వారికి లేదా స్థిరాస్తుల వ్యాపారం చేసే వారికి మాత్రం మంచి ఆనుకూల్యత లభించేటట్టుగా ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా ఉంటుంది ఈ వారం. ఈ సంతాన సౌఖ్యం కొరకు చూసేవారికి కొంతమేరకు శుభ పరిణామాలు కూడా పెంపొందుతాయి. స్త్రీలకు మంచి గుర్తింపు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఈ వారం పొందుతారు. కాకపోతే చిన్న అనారోగ్య బాధలు, ఉదరంకు సంబంధించినది లేదా నడునొప్పి లేదా నరాలకు సంబంధించిన బాధలు మాత్రం ఈ వారం మీకు వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా సుందరాకాండ పారాయణాన్ని పఠించండి. తప్పకుండా మీకు ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారం లోపల మీకు ఉన్నతమైనటువంటి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. తోటి ఉద్యోగస్తులు మీకు మంచి అనుకూలంగా ఉంటారు, మీకు సహకరిస్తారు. అలానే మీరు పనిచేసే చోట లేదా పై యాజమాన్యం వారు మీ గుర్తింపు లభిస్తుంది. ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీరు చేసినటువంటి పనులు కానీ మీరు చేసినటువంటి ఉపకారానికి వారు తప్పకుండా మీకు మంచి పేరును తెచ్చేటట్టుగా అందరిలో పబ్లిక్లో చెప్తుంటారు. మీ పేరును ఎక్కువగా ఇనుమడిస్తుంటారు, పేరు ప్రతిష్టలను. అలానే మీరు మంచి గుర్తింపు, రాణింపు వస్తుంది. సత్కారాలు, సన్మానాలు పొందుతారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల లేదా యజ్ఞయాగాది కర్మల లోపల మీరు పాల్గొనేటట్టు ఈ వారం గోచరమవుతున్నది. అలానే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. యాత్రలు, తీర్థయాత్రలు చేసి మంచి దైవం యొక్క ఆనుకూల్యత పొందుతారు.
మీరు గ్రహాల కొంత మేరకు అనుకూల్యత ఉంది కనుక మీకు అన్ని విషయాల లోపల లాభసాటిగానే ఈ వారం గోచరమవుతున్నాయి. మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం లోపం లేకుండా మీరు చేస్తే మాత్రం తప్పకుండా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందేటట్టుగా ఉంటుంది. శుభకార్యాలోచనలో ఉంటారు. మీ పిల్లలకు మంచి ఉన్నతమైనటువంటి స్థానం లేదా ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు లభించేటట్టుగా మాత్రం తప్పకుండా ఈ వారం గోచరమవుతున్నాయి. ఈ వారంలో మంచి ఆనుకూల్యత పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 2, 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారంలో ఈ రాశి వారికి కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. ఇంట్లో ఏకాభిప్రాయాన్ని సాధిస్తారు. దాంతో మీకు మనసు చాలా సంతోషంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లలు మంచి గుర్తింపు రాణింపు వచ్చి మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చినట్టుగా ఉంటాయి. కొంతమేరకు కడుపుకు సంబంధించినది, గ్యాస్కు సంబంధించినటువంటివి కొంత అనారోగ్య బాధలు పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. చిన్న అనారోగ్య బాధలు తప్ప ఈ వారం అంతా మిగతా విషయాల లోపల లాభసాటిగానే ఉంటుంది. చేసేటువంటి పనులలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. మీకు ముందు స్వయం అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చేసే పనిలో. దాంతో మీరు ఆనందంగా ముందుకు వెళ్తుంటారు. కొత్త వస్తువులను కొంటారు, విలువగల వస్తువులను కొంటారు. మీ దగ్గర డబ్బు లేకున్నా కూడా సమయానుకూలంగా డబ్బు వచ్చి మీకు మంచి విలువగల వస్తువులు కొనేటట్టుగా ఉంటుంది. మీ ఇంట్లో అంటే మీ కుటుంబం వారు స్థిరాస్తులు కొనడం ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నం లోపల లేకుండా వాళ్ళు చేసడం వలన మీరు కూడా చాలా సంతోషంగా హాయిగా ఉండేటట్టుగా ఉంటుంది. చిన్న అనారోగ్య బాధలు తప్ప ఈ వారం ఏమి ఉండదు. కాకపోతే వ్యయస్థానం కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ అలానే దైవిక సంబంధమైన పూజాధికారులలో అటువంటి విషయాల లోపల కొంత ఖర్చులు ఎక్కువగా పెడుతుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విలువగల వస్తువులు కొంటారు. పెళ్ళిళ్ళు కానీ లేదా ఆ పెళ్లి చూపులు అనుకోండి, వైవాహిక సంబంధమైనటువంటి విషయాల లోపల కొన్ని విషయాలు పెండింగ్ పడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కాకపోతే మీ మనసును దృఢ సంకల్పం చేసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా కొంత శుభ పరిణామాలు పొందుతారు. ఆ శుభ పరిణామాలు పెంపొందించడం కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నరసింహస్వామి ఆరాధన లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ రాశి వారికి ఈ వారంలో కొంతమేరకు గ్రహాలు అనుకూలంగా వచ్చాయి కనుక మీరు మంచి ఉన్నతమైనటువంటి పదవులు పొందడం, అలానే ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం, ఉద్యోగ మార్పిడి లేదా ఇప్పుడు ఉన్న ఉద్యోగం కంటే కొంత మేరకు ఇంకా పెద్ద అవకాశాలు వచ్చినట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొంతమేరకు ఆశించినటువంటి శుభ ఫలితాలు పొందుతారు. మీరు పరిగెత్తే విషయం లోపల కొంత ఆచితూచి వ్యవహరిస్తే సమయానుకూలంగా సమయస్ఫూర్తితో వ్యవహరించండి. తప్పకుండా ఉన్నతమైనటువంటి పదవులు కానీ మంచి ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. కాకపోతే ఒడిదుడుకుగా మీరు ప్రయత్నం చేస్తే అడుగులు వేస్తే మాత్రం కొంత మేరకు లాభంగా ఉండదు. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. రవి బుధుడు మంచి స్థానంలో ఉన్నారు. బుధుడు ఏకాదశ స్థానం, రవి కూడా ఏకాదశ స్థానం ఉండడం వలన మంచి యోగ్యత, మంచి లాభసాటిగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారంలో మంచి మెలకువలతోని కొంత లాభసాటిగా వ్యవహరిస్తారు. అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు. చిన్న మనశ్శాంతికి మాత్రం కొంత కరువవుతారు. ఎక్కువగా విచారిస్తారు. పిల్లల విషయం లోపల ఎక్కువగా తర్జన భర్జనలు ఎక్కువగా విచారం చేసేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కాకపోతే చిన్న అనారోగ్య బాధల నుండి మాత్రం విముక్తి పొంది చాలా సంతోషంగా ఉండేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అలానే దైవికంగా సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. అలానే తీర్థయాత్రలు లేదా అటువంటి ప్రయాణాలు మాత్రం మీకు పోయేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ఎక్కువగా శుభ పరిణామాలు పొందడం కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే తప్పకుండా మీకు ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి.